అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ కవితకి బెయిల్ వచ్చింది, మీతో బీజేపీతో రాజీ అంటే కవిత వాళ్ళు టీఆర్ఎస్ ఇప్పుడు ఆమె రాజీ అయింది అంటే ఆ భాష ఆమెది అట్లా ఉండదు. కవిత గారి భాష ఎలా ఉందంటే శశికళ గారు ఛాలెంజ్ చేస్తారు చూడు తమిళనాడులో, అంతు తెలుస్తాననే భాష ఉంది ఆమె. ఆ భాష అది మంచిది కాదు. ఇప్పుడు ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వము, నేను పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా దేశమంతా టూర్ చేస్తుంటే లక్షద్వీపుల్లో నేను ఉన్నప్పుడు నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఒక ఎంపీ, పార్లమెంటరీ కమిటీ చైర్మను, నాకు నేషనల్ హైవే, రైల్వే, షిప్పింగు, సివిల్ ఏవియేషను అన్ని 6 పోర్ట్ఫోలియో, పెద్ద పోర్ట్ఫోలియో ఉండే కమిటీ చైర్మన్, పెద్ద పెద్ద సెక్రటరీలు, కమిషనర్లు నన్ను వచ్చి అక్కడ రిజిస్టర్ చేసుకుంటే, ఇక్కడేమో నేను ఇక్కడ ఉన్నట్లు హైదరాబాద్లో ఉన్నట్ల టీఆర్ఎస్ ప్రభుత్వము ఉండే ఇన్స్పెక్టర్ అటెంప్ట్ మర్డర్ నా మీద పెడతారు కేసు. ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేసేదే వెరిఫికేషన్లో తీసేశారు. ఆ ఇన్స్పెక్టర్ ఉద్యోగం కూడా పోయింది. దట్స్ సెకండరీ థింగ్. ఎంక్వైరీలో ఇట్లా తప్పుడు పనులు చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నా అంటే ఇంత స్టోరీ, ఒక పార్లమెంట్ కమిటీ చైర్మన్గా, ఒక రాజ్యసభ ఎంపీగా ఉండేవాడికి టీఆర్ఎస్ ప్రభుత్వము ఆ ఇన్స్పెక్టర్ కేసు పెట్టేదే వాళ్ళ కవిత గారి ప్రోత్సాహంతోనే పెట్టిండాలా. అప్పుడు కవిత ఇష్యూ అని అన్నారు. ఆయనతో ఆమె ఇష్యూతోన నా మీద కేసు పెట్టిండాలా. లేదు అంటే ప్రభుత్వం సపోర్ట్ లేకుండా అది ఇంపాసిబుల్. ఒక పార్లమెంటరీ కమిటీ చైర్మన్ మీద ఎఫ్ఐఆర్ చేయటం, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం, లేని సీన్లో నన్ను పెట్టడం, మరి ఇది ఎంతవరకు న్యాయం? అలా చేసేది ఇది సెంట్రల్ గవర్నమెంట్ అలా చేయలేదు. ఇప్పుడు కవిత గారి విషయంలో బీజేపీ గవర్నమెంట్ అలా చేయాలంటే కాబోయే ముఖ్యమంత్రి అని వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు. కేటీఆర్ నన్న బొక్కలేయచ్చు, కేసీఆర్ నన్న బొక్కలేయచ్చు, ఈమెను ఎందుకు వేస్తారు? ఈమె చీఫ్ మినిస్టర్ రేస్లో లేదు. మీకు ఎడ్యుకేట్ చేస్తున్నాను. ఆ మీద పగ ఉంటే, ఆ మీద ఇది కేసీఆర్ ప్రభుత్వం మీద లేకపోతే టీఆర్ఎస్ మీద పగ ఉంటే వాళ్ళని వేసుకోవచ్చు. ఇది ఆ ఇన్సిడెంట్లో ఆమె ఎక్కడో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళకు ఆధారాలు వచ్చినాయి, బెయిల్ ఇచ్చారు, కేసు కొట్టేయలేదు. మీకు అర్థమైనా? సో ఆ ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ అయింది. మాది ఇన్వెస్టిగేషన్లో నా మీద పెట్టింది ప్రూవ్ కాలేదు, కొట్టేశారు, తీసేశారు, కేసు వేయలేదు నా మీద. సో ఇది డిఫరెంట్ ఉంటుంది. కొద్దిగా ఆవేశం తగ్గించుకోలేదు. ఆమె తప్పు చేయకున్నా లేకపోతే ఇంకోటి తప్పు చేయకున్నా దుర్మార్గులతో తిరిగితే ఆ నిందలు వీళ్ళ కూడా పడే అవకాశాలు ఉంటాయి. ఆమె తప్పు చేసిందో తప్పు చేయలేదో పక్కకు పెడతాం. అటువంటి వాళ్ళతో ఉన్నప్పుడు న్యాచురల్గా అనుమానాలు కూడా వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. సో నేను ఈ సబ్జెక్ట్ అంత ఎక్కువ పోను. ఆమె ఛాలెంజ్ చేయటం కొద్దిగా బాధాకరంగా ఉన్నది. కొద్దిగా కనుక్కోవాలి. అల్టిమేట్గా ఆమె బయటకు వచ్చింది అనుకోండి, కేసులో నుంచి ఆమె ఇన్వాల్వ్మెంటే లేదని బయటకు వచ్చింది అనుకోండి, డెఫినెట్గా ఇప్పుడు నేను చెప్పినట్లు ఆమె చెప్పచ్చు. నేను చెప్పినట్లు అంతవరకు షీ షుడ్ హ్యావ్ ఏ పేషెన్స్. ఇది అందుకనే నేను, నాకన్నా అమ్మాయి చిన్న వయసు ఉంది కాబట్టి నేను చెప్తున్నా, ఇలాంటి ఛాలెంజ్లు భవిష్యత్తులో ఆమెకు భవిష్యత్తు ఉంది అనుకుంటాం. అలాంటప్పుడు ఇలాంటి ఛాలెంజెస్ చేయటం బాగుండదని నేను అనుకుంటాను. శశికళ గారు కూడా ఇలాగే చేశారు. మరి అది తప్పైందని మీకు తెలుస్తుంది. సరే, తిరుమలలో విజిలెన్స్, టీటీడీ పాలన పైన విజిలెన్స్ గత 5 సంవత్సరాలు దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది. ఏమన్నా మార్పు వచ్చిందా గతంకు ఇప్పటికీ? టీటీడీ మార్పు మీకు కనపడే ఉంటుంది. భోజనాల క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. అన్నెసరీ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది లీడర్స్ తగ్గిపోయింది బాగా. ఓవర్ రేట్ 100% కంట్రోల్ వస్తుందని నేను ఏది అనుకోను. ఎన్నో సంవత్సరాలుగా పక్కకు నెట్టేసింది, వస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళు 10,000 రూపాయల టికెట్ పెట్టారు. దాన్ని అది తప్పు అనేది కాదు ఇక్కడ సబ్జెక్ట్. 10,000 రూపాయల టికెట్ పెట్టింది ఎమ్మెల్యేలు కోటా ప్రజలకు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది.
10,000 పెట్టలేదనుకోండి, మా ఇట్లా వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద వాళ్ళ కోట మేము లాక్కుంటాం. అలాంటి పరిస్థితి లేకుండా 10,000 రూపాయలు పోయేవాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఆ ఎమ్మెల్యేలో పాపం మిడిల్ క్లాస్ వాళ్ళకు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఆ ఎమ్మెల్యేలు వాళ్ళు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ 10,000 టికెట్ లేదనుకో, వీళ్ళంతా ఆ టికెట్ల కోసం పడతారు ఎమ్మెల్యేలు, ఎంపీలు. సో ఆ 10,000 రూపాయలు పెట్టారా, ₹1,00,000 పెట్టారా అనేది క్వశ్చన్ కాదు. ఇక్కడ వచ్చిన డబ్బులు సక్రమంగా వాడుకున్నారా లేదా అనేది. టికెట్లు భారతదేశంలో నోట్లే కొట్టేస్తారు, టికెట్లు ప్రింట్ కొట్టలేరు అనేది మనం చెప్పలేము. సో ఇలాంటివి జరగకుండా, జరిగా లేదా మనకి ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు మేము మాట్లాడటం తప్పవుతుంది. జరిగినాయా లేదా అనేది ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది. ఆ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు తేల్చాలా, మనం మాట్లాడటం అవివేకంగా ఉంటుంది. సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ దిస్ కంట్రీ. నోట్లు ₹100 నోట్లు కొట్టింటే మనం చూసాం, 2,000 రూపాయల నోట్లు ప్రింట్ చేసింటే మనం చూసాం, పాకిస్తాన్లో ప్రింటే వచ్చింటే చూసాం. ఆఫ్టర్ ఆల్ టికెట్ ప్రింట్ కావాలంటే పెద్ద అగాధం కాదు. సో దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు వీళ్ళు. ఏమన్నా టికెట్లు దొంగగా పోయినాయా, వచ్చిన డబ్బులు ఏమైనా డైవర్ట్ అయినా అనేది ఇన్వెస్టిగేషన్. అది తేలినాక దాని మీద వచ్చిన వాళ్ళు హ్యాపీగా బతకచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.